సత్సంగం పరమాత్మను చేరడానికి సులభమైనటువంటి మార్గములలో సత్సంగం అనేది ఒకటి. సత్సంగత్వంలో ఒక్క క్షణం గడపడం వలన జన్మజన్మల సంస్కారం కలుగుతుందట. దానికి ఓ కథ కూడా ఉంది. ఓసారి నారద మహర్షికి సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనే అనుమానం కలిగి దానిని నివృత్తి చేసుకోవడం కోసం మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు నారదుడు. శ్రీహరి అన్నాడు, ఇంత మాత్రానికే నీవు నా దగ్గరికి రావాలా నారద? అదుగో అక్కడ ఒక పురుగు పాకుతోంది, దాన్ని అడుగు అన్నాడు. అలాగే వెళ్ళాడు నారదుడు. ఆ పురుగుని సత్సంగం అంటే ఏమిటి అని అడిగాడు. దానికి ఆ పురుగు సత్సంగం అంటే అన్నది ఆగింది, ప్రాణం వదిలేసింది. ఇదేమిటబ్బా ఇలా జరిగింది అనుకుంటూ నారదుడు మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు. ఈసారి అన్నాడు విష్ణుమూర్తి, అదుగో అక్కడ చెంగుని ఎగురుతూ ఉన్నదే కోడెదూడ, దాన్ని అడుగు అని చెప్పగానే నారదుడు ఆ కోడెదూడను కూడా అదే ప్రశ్న అడగడంతో అది కూడా ప్రాణం వదిలింది. మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళాడు నారదుడు వారు. ఈసారి ఒక లేడీ పిల్లను కంటోంది, పుట్టేటటువంటి ఆ పిల్లను అడుగు చెబుతుంది అనడంతో నారదుడు అప్పుడే పుట్టినటువంటి లేడీ పిల్లను అడిగాడు. మరలా నారదుడికి అదే అనుభవం ఎదురైంది. బాధపడుతూ గట్టి పట్టుదలతోటి ఈసారి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ, నారద, కాశీరాజుకు ఒక చక్కటి కుమారుడు పుడుతున్నాడు, అతడిని అడిగి నీ సందేహాన్ని తీర్చుకో అని చెప్పాడు. అప్పుడు నారదుడు అన్నాడు, స్వామి, మీరు నా సందేహం తీర్చుకునేందుకు వెళ్ళమంటున్నారా? లేకపోతే బిడ్డకు ఏదైనా అపాయం జరిగితే నాకు దేహశుద్ధి చేస్తారు అనే ఉద్దేశంతో మీరేమన్నా అక్కడికి పొమ్మమంటున్నారా నన్ను అని అడిగాడు. దానికి శ్రీ మహావిష్ణువు, అటువంటిది ఏమీ జరగదు నారదా, ఈసారి నీ సందేహం తప్పక తీరుతుంది, నీ రాకతో వాళ్ళు ఎంతో సంతోషిస్తారు కూడా అని చెప్పడంతో నారదుడు కాశీరాజు ఇంటికి వెళ్ళాడు. కొడుకు పుట్టిన ఆనందంలో అక్కడ వాళ్ళందరూ కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో నారదుడు అక్కడికి రావడంతో వాళ్ళందరూ కూడా సంతోషంతో స్వాగతం పలికి అతిథి మర్యాదలన్నీ చేశారు. నారదుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. నా యొక్క అనుమానాన్ని తీర్చవలసింది అంటూ వచ్చినటువంటి విషయాన్ని చెప్పాడు. అప్పుడు ఆ బిడ్డ అంది, స్వామి, మీరు నన్ను ఈ ప్రశ్న ఇంతకుముందు పురుగుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కోడెదూడగా ఉన్నప్పుడు వేశారు. ఆ తర్వాత జింక పిల్లగా ఉన్నప్పుడు కూడా ఇదే సందేహాన్ని వ్యక్తపరిచారు. ఆ మాట వినటం చేత, సత్సంగం అనే మాట వినటం చేత నా జన్మలన్నీ కూడా రహితమైపోయి ఈ జన్మ సంప్రాప్తించింది. అంటే కేవలం సత్సంగం అనేటువంటి ఒక్క మాట వినడంతోనే నాకు ఒకదాని తర్వాత మరొకటి ఇన్ని పవిత్ర జన్మలు లభించాయి కదా. మరి ఇక నిజంగా సత్సాంగత్యం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో కదా. నేను నీకు సర్వదా కృతజ్ఞుణ్ణి అన్నాడు ఆ బాలుడు. ఇది సత్సంగం యొక్క మహిమ. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం,
నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు. సంగమము అంటే అన్నిటి మీద ప్రగాఢమైనటువంటి అనుబంధం అనేది ఏర్పడటం. నిస్సంగం అంటే దేని యందు కూడా ఏ విధమైనటువంటి కూడా అనురక్తి అనేది లేకపోవడం. సంఘం సంకెళ్ళ వలె మానవుని బంధిస్తుంది. విషయవాసనలు తగులుకుంటూ ఉన్న కొద్దీ మానవుడు పతనమైపోతాడు. వీటికన్నిటికీ కూడా విరుగుడేందా అంటే సత్సంగం. సత్సంగమే పరమాత్మను చేరడానికి సులభమైనటువంటి మార్గం. రోజు కూడా ఇటువంటి ధార్మికమైనటువంటి సందేశాలు చదవడం కూడా ఎంతో చక్కటి సత్సంగమే. అందరితో పంచుకోవడం ఎంతో చక్కటి సత్సంగం. అందరికీ తెలియజేసి ఈ సత్సంగం యొక్క విలువను అందరికీ తెలియచేయటం అనేది అది కూడా ఒక మంచి సత్సంగమే. లోక సమస్తాసుఖినో భవంతు.